టాప్ హెల్త్ మిస్టేక్స్. జనరల్గానే మనలో చాలా మంది తెలుసో తెలియకో ఈ హెల్త్ మిస్టేక్స్ని తమ డైలీ లైఫ్లో చేసేస్తూ ఉంటారు. అలాగే వీటి వలన చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఈ హెల్త్ మిస్టేక్స్ ఏంటి, అలాగే వీటిని ఎలా సరి చేసుకోవాలి ఈ వీడియోలో. నెంబర్ 1, ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఆహారపు అలవాట్లు. జనరల్గానే మనం తీసుకునే ఫుడ్ క్వాలిటీ ఎంత ముఖ్యమో ఆ ఫుడ్ ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎంత పోర్షన్ తీసుకోవాలి అనేది కూడా అంతే ముఖ్యం. సో మన లైఫ్ స్టైల్ని బట్టి, అంటే మన వర్కింగ్ లైఫ్ని బట్టి మన ఫుడ్ పోర్షన్ అనేది తీసుకోవాలి. అలాగే జనరల్గానే మన ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు అలాగే తినేటప్పుడు కూడా మంచి ఫ్లేవర్ని, అంటే మంచి అరోమాటిక్ స్మెల్ని కలిగి ఉంటుంది. సో మీరు టీవీ చూస్తూనో లేదా మొబైల్ చూస్తూనో ఫుడ్ కనుక తీసుకుంటూ ఉంటే జనరల్గా మీ బ్రెయిన్ ఆ అరోమాని నోటీస్ చేయదు. ఆటోమేటిక్గా సెలైవా ప్రొడక్షన్ సరైన రీతిలో జరగదు. సో మీరు కాన్షియస్గా కనుక ఫుడ్ తీసుకుంటే ఆటోమేటిక్గా మీ సెలైవా మీ ఫుడ్ ఇంటేక్తో మిక్స్ అయ్యి డైజెషన్ని ఈజీ చేస్తుంది. అలాగే మీరు కాన్షియస్గా ఫుడ్ తీసుకుంటున్నప్పుడు ఆటోమేటిక్గా మీ బ్రెయిన్ మీకు ఎంత ఫుడ్ సరిపోతుంది అనేది మీకు సిగ్నల్ ఇస్తుంది. సో ఎట్ ఏ టైం మీ ఫుడ్ కూడా పోర్షన్ కంట్రోల్ కూడా అవుతుంది. అలాగే మీరు ఫుడ్ తీసుకునే నైట్ టైం మీరు అట్లీస్ట్ 10 or 10:30కి పడుకునే వాళ్ళైతే బిఫోర్ 2 hours ముందే మీ లాస్ట్ ఫుడ్ని కంప్లీట్ చేసేయండి. అంటే అరౌండ్ 8 o'clock కల్లా కంప్లీట్ అయ్యేలా చూసుకోండి. సో మీరు తీసుకునే ఫుడ్ టైమింగ్స్ అలాగే మీరు తీసుకునే ఫుడ్ పోర్షన్ కూడా మీకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో రాకుండా చేస్తుంది. నెంబర్ 2, జనరల్గా చాలా మంది గర్ల్స్, లేడీస్ చేసే పెద్ద మిస్టేక్ ఏంటో తెలుసా? యూరిన్ వచ్చినప్పుడు వెళ్లకుండా చాలాసేపు ఆపుకోవడం. జనరల్గానే గర్ల్స్ స్కూల్స్లో, కాలేజెస్లో వాష్రూమ్స్ హైజీన్గా లేవనో లేదా బ్రేక్ టైం సరిపోలేదనో, అలాగే లేడీస్ వర్కింగ్ అవర్స్లో బిజీగా ఉన్నామనో లేదా కాసేపు ఆగి వెళ్దామన్న ఒక చిన్న నెగ్లిజెన్స్తేమో యూరిన్ని చాలాసేపు హోల్డ్ చేసేసి ఉంచుతారు. అసలు యాక్చువల్గా మన హ్యూమన్ బ్లాడర్ అరౌండ్ 400 ml వరకు మాత్రమే యూరిన్ని హోల్డ్ చేయగల కెపాసిటీని కలిగి ఉంటుంది. దానికి మించి మీరు ఎక్కువసేపు హోల్డ్ చేసి ఉంచితే ఆ ప్రెజర్ అంతా కూడా దాని మీద పెరిగిపోతుంది. సో ఆటోమేటిక్గా ఈ ప్రెజర్ పెరిగినప్పుడు పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అనేవి వీక్ అయిపోతూ ఉంటాయి. సో దీనివల్ల యూరిన్ ఇన్కాంటినెన్స్ అనేది ఏర్పడుతుంది. ఇది జనరల్గా లేడీస్లో చాలా ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం. అలాగే మీరు యూరిన్ ఎంత ఎక్కువసేపు హోల్డ్ చేసి ఉంచితే ఆ ఏరియాలో అంత బ్యాక్టీరియా పెరిగి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. సో దీనివల్ల చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే అసలు వాటర్ ఇంటేక్ని, అంటే వాటర్ తీసుకోవడాన్ని తగ్గించేస్తూ ఉంటారు. బట్ దీనివల్ల కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో యూరిన్ని ఎక్కువసేపు హోల్డ్ చేసి ఉంచకండి. మీ చిన్న చిన్న నెగ్లిజెన్సెస్తో హెల్త్ని కాంప్లికేట్ చేసుకోకండి. మిస్టేక్ నెంబర్ 3, జనరల్గా చాలా మంది చేసే మరొక మిస్టేక్ ఏంటి అంటే ఎక్కువసేపు ఒకే చోట కూర్చుని ఉండడం. జనరల్గానే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు లేదా సిస్టమ్ వర్క్ చేసేవాళ్ళు లేదా ఇంట్లో ఒక వయసు వచ్చిన పెద్దవాళ్ళు టీవీ ముందో సీరియల్స్ ముందో చాలా ఎక్కువసేపు అలాగే కూర్చుని ఉంటారు. అలాగే సిస్టమ్ వర్క్ చేసేవాళ్ళు కూడా ఒకే ప్లేస్లో ఎక్కువసేపు కూర్చుని ఉంటారు. జనరల్గా మనం ఎక్కువసేపు ఒకే ప్లేస్లో కూర్చుని ఉండడం వల్ల బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా జరగదు. దీనివల్ల బ్యాక్ బోన్ మీద కూడా ఎక్కువసేపు ప్రెజర్ పడుతూ ఉంటుంది. దీనివల్ల బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అలాగే కాళ్ళలో మూమెంట్ లేకుండా అలాగే ఎక్కువసేపు కూర్చుని ఉండడం వల్ల వెరికోస్ వెయిన్స్ వచ్చే ప్రమాదం కూడా చాలా ఎక్కువ. సో అట్లీస్ట్ కొంచెం సేపు అయినా సరే, అంటే అట్లీస్ట్ 1 hour ఒక్కసారైనా సరే మీరు కూర్చున్న ప్లేస్ నుంచి ఒకసారి జస్ట్ అలా లేచి వెళ్ళి వస్తూ ఉండండి. అలా వెళ్ళి వాటర్ తాగి రావడం లేదా బాడీని స్ట్రెచ్ చేయడం, ఒక 2 అడుగులు అలా వేయడం, ఇలాంటివి ఏదైనా చేస్తూ ఉండండి. బాడీకి చిన్న చిన్న మూమెంట్ నన్న ఇస్తూ ఉండండి. జనరల్గా చాలా మంది చేసే మరొక మిస్టేక్ ఏంటి అంటే సన్కి ఎక్స్పోజ్ అవ్వకపోవడం. సో ఈ మధ్యకాలంలో అసలు వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు విటమిన్ డి డెఫిషియన్సీ అనేది పెరిగిపోతూ వస్తుంది. ఆఖరికి మన ఇండియాలో కూడా ఈ పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతూ వస్తుంది. సో అట్లీస్ట్ ఎర్లీ మార్నింగ్ ఏదర్ 5 to 6 మధ్యలో లేవడానికి ట్రై చేయండి. సన్కి అట్లీస్ట్ 10 to 15 minutes సన్ రేస్కి ఎక్స్పోజ్ అయ్యేలాగా మీ డేని ప్లాన్ చేసుకోండి. దీనివలన మీ బాడీకి వచ్చే చాలా వరకు హెల్త్ ప్రాబ్లమ్స్ క్యూర్ అయిపోతాయి. అలాగే మీ బాడీలో మంచి హార్మోన్స్ కూడా రిలీజ్ అవుతాయి. అలాగే నైట్ నిద్రపోయేటప్పుడు మంచి నిద్ర కూడా పడుతుంది. ఇలా మార్నింగే నిద్ర లేవడం వల్ల మరొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే మీకు డేలో ఎక్స్ట్రా టైం దొరుకుతుంది. సో ఆ ఎక్స్ట్రా టైంలో మీరు మీ పర్సనల్ హెల్త్ కేర్ని కూడా ప్లాన్ చేసుకోవచ్చు. మీకు వీలైనంత మీ డైలీ హెల్త్ మిస్టేక్స్ని సరి చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే మీ డైలీ లైఫ్లో మీరు రెగ్యులర్గా చేసే హెల్త్ మిస్టేక్ ఏంటి అనేది కమెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ ఇన్ఫర్మేషన్, దెన్ లైక్,
share and subscribe this channel. Stay healthy, stay connected.